మనల్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన భాగవతం, రామాయణం, మహాభారతం నుంచి నేను ఫిక్షనల్‌గా డెవలప్ చేసిన స్టోరీని మీ ముందుకు చెప్పాలనుకోవడమే నా కంటెంట్. సో, నేనిప్పుడు వస్తున్న కంటెంట్ ఏంటంటే, రామాయణంలోని రామసేతు గురించి చెప్పబోతున్నాను. సో, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది రావణుడిపై రాముడి యుద్ధం గెలిచిన తర్వాత అసలు ఆ రామసేతు దగ్గర మళ్ళీ ఏం జరిగింది? ధర్మం కోసం నడిచిన కథ ధైర్యంగా మారింది. రామసేతు దగ్గర చిన్న గ్రామంలో కొంతమంది మత్స్యకారులు నివసిస్తున్న ఈ గ్రామంకి కరువు రావడం జరిగింది. సముద్రంలోకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర సరైన నావి లేదు. వేటకు రామసేతు మీదుగా వెళ్ళి రామసేతు మీద నుంచి చేపలు వేటాడి పట్టుకొని తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది సముద్ర దొంగలు మత్స్యకారులను చూసి, మీరు మాతో పాటు మాలాగే దొంగల్లా మారాలని అడుగుతారు. కొంతమంది మత్స్యకారులు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సడన్గా సముద్ర దొంగలు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు. మిమ్మల్ని చీమల్లా నలిపేస్తాం, మీ ఊపిరి ఆపేస్తాం, అనంత ఆయువులో మిమ్మల్ని కలిపేస్తాం, ఎవ్వరి వల్ల ఏమీ కాదు అని అనగానే అక్కడికి ఏమవుతుందో తెలియదు. సడన్గా వాళ్ళ బోట్లు తిరగబడిపోతాయి. ఎవరి వల్ల ఇది జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అక్కడికి శ్రీరామ రక్ష అయిన హనుమంతుడు తిరిగి వచ్చాడు. ఇది నా రాముడు నడిచిన చోటు. ఇక్కడ ధైర్యమే ఒక బలం.